నమస్కారం, బే న్యూస్కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుకి నాటి ముఖ్యాంశాలు. మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తాను అనేక శాఖ అధికారులతో సమీక్షలు చేశానని డిప్యూటీ సీఎం పవన్ వెల్లడి. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని పంచాయతీలను ప్రజలతో ప్రత్యక్షంగా ఎన్నుకునే సర్పంచుల వ్యవస్థను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తుందని వ్యాఖ్య. నగరంలో వాగ్దాన్ అవేర్నెస్ కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి వంగలపూడి అనిత సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని వెల్లడి. ప్రతి జిల్లాల్లో సైబర్ సెల్ ఏర్పాటు చేస్తామని ప్రకటన. పశ్చిమంలో భారీ ఎత్తున జాబ్ మేళా నిర్వహణ, వేలాదిగా పాల్గొన్న యువత. పశ్చిమ చరిత్రలోనే ఒక నూతన అధ్యయనానికి పశ్చిమ ఎమ్మెల్యే సుష్నా చౌదరి నాంది పలికారని బీజేపీ నేతల వెల్లడి. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ప్రకాశం బ్యారేజ్ ను రంగురంగుల విద్యుత్ దీపాలతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన వైనం. కృష్ణమ్మ సొగసులను వీక్షిస్తున్న సందర్శకులు పరవశంతో ముగ్ధులవుతున్న వైనం. గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు, గ్రామ స్వరాజ్యమే దేశ ప్రగతికి మార్గమన్న మహాత్మా గాంధీజీ మాటలే మార్గదర్శకంగా కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని పంచాయతీలను ప్రజలతో ప్రత్యక్షంగా ఎన్నుకునే సర్పంచుల వ్యవస్థను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. గ్రామాలకు జీవం పోసేలా పంచాయతీలను ఆర్థికంగా బలోపేతం చేయటం, గ్రామాల్లో సౌకర్యాల కల్పనకు ముందడుగు వేయాలని భావిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత నేను అనేక పర్యాయాలు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, రక్షిత మంచినీటి సరఫరా, అటవీ శాఖ అధికారులతో సమీక్షలు చేశానని అన్నారు. రాష్ట్రంలో ఉన్న గ్రామాల్లో వాస్తవ పరిస్థితులు తెలుసుకునే ప్రయత్నం చేశానని, గ్రామీణ ప్రాంతాల్లో చాలా కాలంగా అపరిష్కృతంగా ఉండిపోతున్న సమస్యలు వెనుకున్న అసలు కారణాలను అన్వేషించే ప్రయత్నం చేశానని అన్నారు. అనేక సార్లు దీనిపై చర్చించిన తర్వాత 3 కీలకమైన నిర్ణయాలు తీసుకున్నామని అన్నారు. వీటిని వెంటనే అమలు చేయాలని నిర్ణయించామని స్పష్టం చేశారు. దీనివల్ల పంచాయతీలు, సర్పంచుల వ్యవస్థకు కొత్త జీవం పోయటానికి ఈ ముందడుగు ఉపయోగపడుతుందని విశ్వసిస్తున్నానని పేర్కొన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు కోసం గ్రామ సభలను రాష్ట్రంలోని 13,326 గ్రామ పంచాయతీల్లో ఒకేసారి నిర్వహించాలని నిర్ణయించామని ఆయన వెల్లడించారు. నేను పంచాయతీరాజ్ శాఖ, అటవీ శాఖ బాధ్యతలు స్వీకరించిన తర్వాత పంచాయతీ శాఖకు సంబంధించి చాలా రివ్యూలు చేశాం. రూరల్ వాటర్ సప్లై, రోడ్లకు సంబంధించి చాలా రిపోర్ట్స్లో తెలియజేస్తూనే వచ్చాను. ఏ స్థాయిలో నిధులు సరిగ్గా పంపిణీ జరగలేదు, వచ్చినా దాని దుర్వినియోగం జరిగినాయి. ఈ పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితోటి ఈ పంచాయతీరాజ్ వ్యవస్థని బలోపేతం చేయాలి అని చెప్పి చాలా బలమైన నిర్ణయం తీసుకున్నాం. దాంట్లో భాగంగానే 3 కీలకమైన నిర్ణయాలు తీసుకున్నాం. 1, ఆగస్టు 15 ఈ జెండా పండుగకి సంబంధించి. 2, మనకి జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఒకటే రోజున 13,326 పంచాయతీల్లో గ్రామసభ తీర్మానాలు జరగాలి. ఆ దిశగా అడుగులు వేస్తా ఉన్నాం. ఈ గ్రామసభ తీర్మానం అంటే ఏంటంటే, జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా వచ్చే కేటాయించిన పనులకు కానీ, నిధులకు కానీ ఆ ప్రజాప్రతినిధులు, ఆ ఎమ్మెల్యేలు కానీ, గ్రామ సర్పంచులు కానీ, పంచాయతీ సర్పంచులు కానీ, ఆ పంచాయతీలో ఉన్న ప్రజలు కూడా అందరూ ఏకగ్రీవంగా అంటే ఏ పనులు జరగాలి, జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన ఆ పనులకి మన గ్రామాల్లో ఏ పనులు జరగాలి, ఏ పనులకి ఆ నిధులు కేటాయించాలి, ఈ దృష్టిలో గ్రామసభ తీర్మానం జరుగుతుంది. విడివిడిగా కాకుండా ఒకటే రోజున 13,326 పంచాయతీల్లో ఒకటే రోజున గ్రామసభ తీర్మానాలు జరగాలని కీలకంగా ఆదేశించడం అయినది. ఆ విధంగా ముందు ఒకటి చేస్తూ ఉన్నాం. 2వది, జల్ జీవన్ మిషన్. అంటే ప్రతి ఇంటికి కుళాయి అనేది ప్రధానమంత్రి గారి ఆకాంక్ష, ఆశయం. ఏ ప్రభుత్వం కనీసం మానవ హక్కు ఇది. అలాంటి జల్ జీవన్ మిషన్కి సంబంధించి గత 5 సంవత్సరాలుగా ఎక్కడ కూడా సంతృప్తికరంగా గత ప్రభుత్వం చేయలేదు. రాష్ట్రంలో గ్రామీణ తాగునీటి సరఫరా ఇది అసలు ఏ స్థాయిలో ఉంది? ఉదాహరణకి జల్ జీవన్ మిషన్ కింద ఒక దాదాపు 27,000 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తే గత ప్రభుత్వం 4,000 కోట్లే ఖర్చు చేస్తుంది. ఆ 4,000 కోట్లు ఖర్చు కూడా పెట్టిన విధానం ఏ స్థాయిలో ఉంది? నిజంగా నీటి సరఫరా అవుతుందా? ఉదాహరణకి చాలామంది ఎమ్మెల్యేలు అందరూ కూడా నా దృష్టికి తీసుకొచ్చినా కూడా నాకు వాళ్ళు ఇచ్చే ఈ పిటిషన్స్ కానీ ఇవన్నీ కూడా ఏం తెలియజేస్తున్నాయంటే, పంచాయతీల్లో కానీ గ్రామాల్లో కానీ
జేజే మిషన్ కింద పైప్ లైన్లు వేశారు, కానీ దానికి ఆ నీటి సరఫరా ఉండే ఇది లేదు, దానికి వాటర్ సోర్స్ లేకుండా పైప్ వేసి వెళ్ళిపోయారు. అంటే దీని వెనక ఏమనిపించిందో, నిజంగా ఏదైనా వీళ్ళు డబ్బులు చేసుకోవడానికి పైప్ లైన్లు వేసి వదిలేశారన్నది ఆలోచన వచ్చి దాని మీద ఏం ఆదేశించాం పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులందరినీ ఏంటంటే, అసలు రాష్ట్రంలో గ్రామీణ తాగునీటి సరఫరా పరిస్థితి ఎలా ఉంది, ఎన్ని గ్రామాలకి పైప్ లైన్స్ బాగున్నాయి, నీటి సరఫరా స్థాయి ఎలా ఉంది, రోజుకి ఎన్ని లీటర్లు నీళ్ళు వస్తున్నాయి, అలాగే ప్రస్తుత పరిస్థితి తెలుసుకోవడానికి దాదాపు ఒక 12 అంశాల మీద మేము సర్వే చేయమని ఆదేశించాం. సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత తెలిపారు. పెరిగిన టెక్నాలజీ కారణంగానే నేరాలు సైతం పెరిగాయని, ముఖ్యంగా యువత లోన్ యాప్స్ మీద ఎక్కువగా ఆధారపడుతున్నారని, ఈ కారణంగానే ఆత్మహత్యల వరకు వెళ్తున్నారని అన్నారు. అందుకే ప్రతి జిల్లాలో సైబర్ సెల్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. శనివారం విజయవాడలో హోంమంత్రి వాగ్దాన్ అవేర్నెస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె లోన్ యాప్ సాగడాలపై ప్రత్యేకంగా మాట్లాడారు. లోన్ యాప్ నిర్వాహకులు ఎక్కువ శాతం మోసకారులే ఉన్నారని, పైగా వీరు పెరిగిన సాంకేతికతను తెలివిగా ఉపయోగించుకుంటున్నారని, కొన్ని సందర్భాల్లో ఓటీటీ నెంబర్ తీసుకుని మన బ్యాలెన్స్ ను తెలివిగా దొంగిలిస్తున్నారన్నారు. అసలు డబ్బులు మన నుంచి ఎప్పుడో రాబట్టేస్తారు. వడ్డీలు, చక్రవడ్డీలంటూ అసలుపై 2-3 ఇంతలు వసూలు చేస్తున్నారు. ఎక్కువగా మధ్యతరగతిని టార్గెట్ చేస్తున్నారని చెప్పారు. లోన్ కట్టడం కాస్త లేట్ అయితే చాలు వారి బంధువుల ఇళ్లకు సమాచారం ఇచ్చేస్తుంటారు. దీనితో అవమానం తట్టుకోలేక కొన్ని సందర్భాల్లో ఆత్మహత్యలకు సైతం పాల్పడుతున్నారు. అందుకే ఇకపై ఇలాంటి లోన్ యాప్లపై ప్రత్యేక దృష్టి పెట్టామని ఏపీ హోంమంత్రి వంగల్పూడి అనిత తెలిపారు. ప్రతి జిల్లాల్లోనూ సైబర్ సెల్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అనుమానిత లోన్ యాప్లపై సైబర్ సెల్ కు కంప్లైంట్ ఇవ్వొచ్చునని, దానిపై దర్యాప్తు చేస్తామని హామీ ఇచ్చారు. భావితరాల వారికి ఈ సైబర్ క్రైమ్ లో మోసపోకుండా ఉండటానికి ఒక అవేర్నెస్ కార్యక్రమం, అదేవిధంగా వాళ్ళ ద్వారా కొన్ని వేల మందికి, కొన్ని లక్షల మందికి ఈ అవేర్నెస్ కార్యక్రమాన్ని స్ప్రెడ్ చేయడానికి సైబర్ సిటిజన్స్ ని ఇక్కడికి తీసుకురావడమే కాకుండా సైబర్ సోల్జర్స్ గా ఇక్కడ చాలా మందిని ఇక్కడ కూర్చోబెట్టిన మా సిపి గారు రాజశేఖర బాబు గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం శ్రీకారం చుట్టడానికి ఒక సంకల్పం కావాలి. ఆ సంకల్పం నెరవేర్చడానికి చుట్టుపక్కల ఉన్న అందరూ కూడా సపోర్ట్ చేయాలి. ఈరోజు సిపి గారికి సపోర్ట్ చేసిన మా పోలీస్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు సోదరులు బండవమ్మ గారికి, సోదరులు గద్దె రామ్మోహన్ రావు గారికి, అదేవిధంగా కలెక్టర్ సోదరి మన సృజన గారికి, అదేవిధంగా కమిషనర్ గారికి, అదేవిధంగా డీసీపీస్ వేదికలు అందించిన డీపీసీపీలందరికీ, గౌతమ్ శాలి గారికి, హరికృష్ణ గారికి, చక్రవర్తి గారికి, రాణి గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా, ముఖ్యంగా పిల్లలందరికీ కూడా, విద్యార్థులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు. టెక్నాలజీ పెరుగుతుంది, మనుషుల మధ్యలో అనుబంధాలు, ఆప్యాయతలు పెరుగుతున్నాయో తగ్గుతున్నాయో మీ అందరికీ తెలుసు. కానీ కమ్యూనికేషన్ అన్నది ఎంత స్పీడ్గా ముందుకెళ్తుందో మనందరికీ తెలుసు. అయితే టెక్నాలజీ పెరుగుతున్న టెక్నాలజీ దృష్ట్యా అది మనకు ఉపయోగపడాలి. కానీ రోజు రోజుకి పెరుగుతున్న టెక్నాలజీ అది కొత్త పుంతలు తొక్కి ఓవరాల్ గా చెప్పాలంటే మన మనుగడకే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి ఈ రోజు రాకూడదు అనే ఒకే ఒక ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి హోమ్ మినిస్టర్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ సైబర్ క్రైమ్ గురించి చూస్తూ ఉంటే సుమారుగా ఈ 4 నెలల్లో దగ్గర 1730 కోట్ల రూపాయలు ఓన్లీ సైబర్ క్రైమ్ లోనే చేతులు మారిని పోయినాయి అనే సంగతి తెలిస్తే నిజంగా ఆశ్చర్యం అనిపించింది. 4 months గ్యాప్ లోనే మొత్తం ఇండియా లెవెల్లో. అంటే ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్స్ ఉన్నాయి, 1930 కాల్ సెంటర్ నెంబర్ ఉంది. ఇవన్నీ ఉండి కూడా పోనీ ఎవరో చిన్నపిల్లలు లేకపోతే చదువు లేని వాళ్ళు ఈ సైబర్ క్రైమ్ లో ఇన్వాల్వ్ అవుతున్నారు, లేకపోతే వాళ్ళు బారిన పడుతున్నారు అన్నది కాకుండా పెద్ద పెద్ద డాక్టర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్ ఈ సైబర్ క్రైమ్ బారిన పడడం అనేది చూస్తూ ఉంటే ఇది ఎంత మేరకు పెరిగిపోయిందో మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు. అంటే సుమారుగా 24% ఈ రోజు సైబర్ క్రైమ్ రేట్ పెరిగిందంటే మనందరం కూడా ఎంత అలర్ట్ గా ఉండాలో మనందరికీ తెలుసుకోవాలి. ఈ రోజు పిల్లలందరూ ఉన్నారు, ప్రతి ఒక్కరి చేతిలోని మొబైల్, స్మార్ట్ ఫోన్ ఉంటుంది. స్మార్ట్ ఫోన్ లేకుండా ఏమో ఇంట్లోని చెప్పబెట్టకుండా పర్స్ అయినా తీసుకెళ్లామో తెలియదు, కానీ మొబైల్ మాత్రం ఉంటుంది. పర్సులు పెట్టుకోవడం మర్చిపోయారు, ఎందుకంటే ఫోన్ పే, గూగుల్ పే, ఎవ్రీథింగ్ ఇన్ ఫోన్. మనం మామూలుగా మాట్లాడుతుంటే ఏదైనా అడిగేటప్పుడు నీ ఐడి నెంబర్ ఎంత, ఈ నెంబర్ అదేం కాదు, నీ పేరేంటి కాదు, నీ ఫేస్బుక్ ఐడి ఏంటి, ఫేస్బుక్ లేదా, టెక్స్ట్ బుక్ లేకపోయినా అంత ఆశ్చర్యపోం, కానీ ఫేస్బుక్ లేకపోతే మాత్రం చాలా ఆశ్చర్యపోయే పరిస్థితులు ఈ రోజు ఉన్నాయి.
ఒక పక్క ఫేస్బుక్, ఒక పక్క ఇన్స్టా, ఒక పక్క స్నాప్చాట్, ఒక పక్క షేర్ చాట్, ట్విట్టర్, అట్ ద సేమ్ టైం మళ్ళీ మనకి టెలిగ్రామ్, ఎన్ని యాప్స్ ఉన్నాయంటే మనకి కమ్యూనికేషన్ పెంచుకోవటానికి, అట్ ద సేమ్ టైం మనల్ని మనం ముంచుకోవటానికి కూడా. అంటే అన్ని యాప్స్ నుంచి మన తాలూకు ఇన్ఫర్మేషన్ ని మనమే ఇంకొకరు బయట పెడుతున్నాం. విజయవాడ పశ్చిమ చరిత్రలోనే ఒక నూతన అధ్యయనానికి పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి నాంది పలికారని బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ అన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని జాబ్ మేళా కార్యక్రమాలను నిర్వహించి నిరుద్యోగం లేని యువతగా పశ్చిమ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో బీజేపీ కార్యాలయంలో భారీ ఎత్తున జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ జాబ్ మేళాలో నిరుద్యోగులు పాల్గొని తమకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ ఎన్నికల ముందు ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రచారంలో యువకులు నిరుద్యోగ తల్లిదండ్రులు ఉపాధి అవకాశాలు ఇవ్వమని కోరారని, ఇప్పుడు ఆ హామీని సుజనా చౌదరి నిలబెట్టుకున్నారని తెలిపారు. దాదాపుగా నెల రోజుల పాటు జాతీయ అంతర్జాతీయ కంపెనీలతో చర్చలు జరిపి విజయవాడ నగరంలో ఎన్నడూ లేని విధంగా ఈ రోజు పెద్ద ఎత్తున పశ్చిమ నియోజకవర్గంలో భారీ ఎత్తున జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. గత ప్రభుత్వంలో ఉపాధి లేక నిరుద్యోగులు అల్లాడిపోయారని తెలిపారు. గత ప్రభుత్వంలో రాష్ట్రానికి ఒక కంపెనీ కూడా రాకుండా ఉండటంతో యువతకు ఉద్యోగాలు లేక అనేక మంది ఇబ్బందులు పడ్డారని తెలిపారు. రానున్న రోజుల్లో కూడా ఇలాంటి జాబ్ మేళా కార్యక్రమాలు పెట్టి నిరుద్యోగులు లేని యువతగా సుజనా చౌదరి ఈ పశ్చిమ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పలువురు వక్తలు పాల్గొని ప్రసంగించారు. పశ్చిమ నియోజకవర్గంలో సుజనా చౌదరి గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్యటన చేస్తున్న నేపథ్యంలో అనేక మంది తల్లిదండ్రులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, మాకు ఉద్యోగాలు లేవు, మాకు ఉద్యోగ అవకాశాలు కల్పించండి అని అనేక మంది, వేలాది మంది ఆనాడు సుజనా చౌదరి గారికి విజ్ఞప్తి చేసుకున్న నేపథ్యంలో సుజనా ఫౌండేషన్ ద్వారా మన ప్రీతమ నాయకులు సుజనా చౌదరి గారు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని నెల రోజుల పాటు అనేక కంపెనీలతోని చర్చలు జరిపి దాదాపు 34 కంపెనీలతోని జాతీయ అంతర్జాతీయ కంపెనీలతోని చర్చలు జరిపి ఈరోజు పెద్ద ఎత్తున పశ్చిమ నియోజకవర్గ చరిత్రలోని విజయవాడ నగర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున ఈ యొక్క జాబ్ మేళాని చేపట్టడం జరుగుతూ ఉంది. వేలాది మంది జాబ్ లేక జాబ్ కోసం అర్జీలు పెట్టుకున్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. గత 5 సంవత్సరాల కాలంలో యువతనంతా కూడా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్వీర్యం చేసిన దాఖలాలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఒక కంపెనీ కూడా రాష్ట్రానికి రాకుండా, ఒక పెద్ద కంపెనీలు కూడా లేకుండా యువతకు ఉద్యోగాలు లేక అనేక మంది ఇబ్బందులు పడిన నేపథ్యంలోని బాబు వస్తే జాబ్ వస్తుందని ఏదైతే నినాదం తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఎన్డీఏ కూటమి తీసుకుందో, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పురంధేశ్వరి గారి నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్లోని అనేక కంపెనీలు రాబోతూ ఉన్నాయి. తప్పకుండా మన ప్రీతమ
శాసనసభ్యులు సుజనా చౌదరి గారు రానున్న రోజుల్లో కూడా ఇలాంటి జాబ్ మేళాలు పెట్టి నిరుద్యోగ యువత లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దగల సత్తా ఉన్న నాయకుడు సుజనా చౌదరి గారు అని చెప్పి తెలియజేసుకుంటూ యువత అంతా కూడా ముఖ్యంగా ఈ యొక్క జాబ్ మేళాను ఉపయోగించుకొని తప్పకుండా వారి జీవితాల్లో ముందుకెళ్లాలని చెప్పి వారి తల్లిదండ్రులు ఏదైతే అత్యంత చదివించి ఏదైతే కళలు కన్నారో ఆ కళలు సాకార దిశగా మంచి ఉద్యోగాలు పొంది జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ రానున్న రోజుల్లో తప్పకుండా 3 నెలలకో 4 నెలలకు ఒకసారి తప్పకుండా సుజనా చౌదరి గారి నాయకత్వంలో సుజనా ఫౌండేషన్ ద్వారా 3 నెలలు 4 నెలలకు ఒకసారి జాబ్ మేళా పెట్టడం తథ్యం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. జాబు మేళా కార్యక్రమానికి పెద్ద ఎత్తున యువత తరలి వచ్చారు. ఎన్నికల భాగంలో ఉద్యోగ అవకాశాలు ఇప్పిస్తానని ఆ రోజు ప్రమాణం చేశారు. అదే సందర్భంలో ఇక్కడ జాబు మేళా కార్యక్రమం జరగబోతుంది. ప్రతి 6 నెలలకు కూడా ఇది కంటిన్యూ అవుద్ది. ప్రతి యువకులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. గత ప్రభుత్వంలో జాబ్ ఇస్తానని మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి విజయవాడ నగరంలో కాదు ఆంధ్రప్రదేశ్లో ఎవరికి కూడా ఒక ఉద్యోగం అవకాశాలు ఇవ్వకుండా గంజాయికి బానిస చేశాడు యువతను అందరినీ కూడా. పాపం చాలామంది కూడా ఈ రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రానికి వెళ్ళి ఆటోలు తోలుకున్నారు, ఉద్యోగాలు చేశారు, తమిళనాడు వెళ్ళారు, కర్ణాటక వెళ్ళారు. మరి ఆ అవకాశం కూడా ఈ ప్రభుత్వం ఇవ్వదు. ఇక్కడ యువతకి ఇక్కడే ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం పెద్ద ఎత్తున జాబ్ మేళా కార్యక్రమం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా పెద్ద ఎత్తున జాబ్ మేళా కార్యక్రమం కూడా చేయబోతున్నాం. ఈ కార్యక్రమానికి సుజనా చౌదరి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని యువతని పక్కదోవ పట్టనివ్వకుండా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రతి 6 నెలలకు కూడా జాబ్ మేళా కార్యక్రమం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఈరోజు చాలా శుభదినం. ఏదైతే వెస్ట్ కాన్స్టిట్యున్సీ పశ్చిమ నియోజకవర్గంలో విద్యుత్ దీపాలతో ప్రకాశం బ్యారేజ్ శోభాయమానంగా కాంతులీనుతూ వీక్షకులను ఆకట్టుకుంటుంది. బ్యారేజ్ పిల్లర్లకు అమర్చిన రంగురంగుల విద్యుత్ దీపాల కాంతుల్లో పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తున్న కృష్ణమ్మ సొగసులను వీక్షిస్తున్న సందర్శకులు పరవశంతో ముగ్ధులవుతున్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ప్రకాశం బ్యారేజ్ ను రంగురంగుల విద్యుత్ దీపాలతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. దీంతో విద్యుత్ దీపకాంతులతో ప్రకాశం బ్యారేజ్ శోభయమానంగా కనువిందు చేస్తూ సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది. మరోవైపు విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా ఎగువ ప్రాంతాల నుండి వచ్చి చేరుతున్న వరద నీటితో నిండుకుండల జలకలతో కృష్ణమ్మ కలకలలాడుతుంది. దీనికి తోడు బ్యారేజ్ పిల్లర్లకు అమర్చిన రంగురంగుల విద్యుత్ దీపాల కాంతుల్లో పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తున్న కృష్ణమ్మ సొగసులను వీక్షిస్తున్న సందర్శకులు పరవశం ముగ్ధులవుతున్నారు. స్థానిక ప్రజలతో పాటు వివిధ ప్రాంతాల నుండి దుర్గమ్మ దర్శనార్థం విజయవాడ వచ్చే అశేష భక్తులు సైతం ఇంద్రధనుస్సును చీరగా కట్టుకున్న రీతిగా రంగురంగుల దీపకాంతులతో వెలుగొందుతున్న కృష్ణమ్మను చూసి సంబరపడిపోతున్నారు. రాష్ట్రంలో న్యాయం చట్టాల అభివృద్ధిలో జస్టిస్ యు దుర్గా ప్రసాద్ రావు సేవలు ప్రశంసనీయమని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్ అభినందించారు. పలు కేసుల్లో వారు వెలువరించిన తీర్పులు భవిష్యత్ తరాల న్యాయవాదులకు మార్గదర్శకంగా ఉంటాయని కొనియాడారు. న్యాయ వ్యవస్థపై వారికి ఉన్న అపార పరిజ్ఞానం, అనుభవం రాష్ట్రంలో న్యాయం చట్టాల అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని, పలు కేసుల్లో వారు వెలువరించిన తీర్పులు భవిష్యత్ తరాల న్యాయవాదులకు మార్గదర్శకంగా ఉంటాయన్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తిగా సేవలందిస్తున్న జస్టిస్ యు దుర్గా ప్రసాద్ రావు ఈ నెల 11వ తేదీన పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో హైకోర్టు మొదటి కోర్టు హాల్లో ఘనంగా వీడ్కోల్ కార్యక్రమం జరిగింది. ఈ వీడ్కోల్ కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్ మాట్లాడుతూ న్యాయమూర్తి జస్టిస్ యు దుర్గా ప్రసాద్ రావు సేవలను ప్రత్యేకంగా కొనియాడారు. సివిల్, క్రిమినల్, కాన్స్టిట్యూషనల్ మరియు టాక్సేషన్లకు సంబంధించి దాదాపు 16,000 కేసులను పైగా వీరు పరిష్కరించారని అభినందించారు. న్యాయ వ్యవస్థపై వారికి ఉన్న అపార పరిజ్ఞానం, అనుభవం రాష్ట్రంలో న్యాయం చట్టాల అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని, పలు కేసుల్లో వారు వెలువరించిన తీర్పులు భవిష్యత్ తరాల న్యాయవాదులకు మార్గదర్శకంగా ఉంటాయన్నారు. న్యాయ వ్యవస్థల్లో ఎంతో అనుభవం ఉన్న వీరు పదవీ విరమణ చేస్తూ మనందరికీ దూరం కావటం ఎంతో బాధగా ఉందన్నారు. పదవీ విరమణ చేస్తున్నప్పటికీ సమాజానికి అవసరమైన న్యాయ సేవలు అందించాలని ఆయన ఆకాంక్షించారు.
పదవి విరమణ చేస్తున్న న్యాయమూర్తి జస్టిస్ యు దుర్గా ప్రసాదరావు మాట్లాడుతూ ఎన్ని సంవత్సరాల పాటు న్యాయ సేవలు అందించేందుకు తనకు అవకాశం ఇచ్చిన న్యాయదేవతకు శిరస్సు వంచి ప్రణామాలు చేస్తున్నానన్నారు. నిరుపేదలకు, నిరాధారులకు నిష్పక్షపాతంగా న్యాయ సేవలు అందజేయటం అనేది న్యాయస్థానాల ముఖ్యమైన విధి అని, అలా వ్యవహరించినప్పుడే కోర్టుల ఘనత పెరుగుతుందని, న్యాయ వ్యవస్థలో పనిచేసే వారికి కూడా సముచితమైన గౌరవం దక్కుతుందన్నారు. తాను ఈ స్థాయిలో ఉండేందుకు, నిష్పక్షపాతంగా న్యాయ సేవలు అందజేసేందుకు ఎంతో మంది సహకరించాలని వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. When I use the word majesty of the justice and majesty of the courts, I recollect an anecdote relating to the Second World War, which I consider it apt to share with you. If I don't get an opportunity to share with you. It was during the Second World War days, when the Axis forces and Allied forces were fiercely involved in the war. The German forces, it was written by the historians that they started bombarding the London city, and at that time the Prime Minister was the world's most venerated statesman, Winston Churchill. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణంకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. ముఖ్యంగా డ్రైనేజ్ సమస్యలకు ఎక్కువగా ఉంటుందని, పరిష్కారం చూపే విధంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 3వ డివిజన్ గణేష్ నగర్ కైజాన్ అపార్ట్మెంట్ వద్ద రోడ్డు పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కొబ్బరికాయ కొట్టి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పనులను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 80 లక్షల రూపాయలతో రోడ్ల నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం రోడ్లు డ్రైనేజ్లను పట్టించుకోలేదని, అందువల్ల రోడ్లపై నీరు నిలిచి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రోడ్ల నిర్మాణం, డ్రైనేజ్ సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అండర్ గ్రౌండ్ మరియు సైడ్ కాల్వల నిర్మాణంపై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లామని ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. గణేష్ నగర్ కాలనీలో ఇవాళ 4 రోడ్లకు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఆ 4 రోడ్ల యొక్క వాల్యూ 80 లక్షల రూపాయల రోడ్ల నిర్మాణానికి అయ్యే నిధులు. విజయవాడ నగరంలో రోడ్లు చాలా చోట్ల వేసుకోవడం జరుగుతోంది. అది ఎప్పుడు కూడా నిరంతరమైన ప్రక్రియ. ఎవరున్నా కూడా రోడ్లు వేయడానికి ఇబ్బంది లేదు. కానీ మేము ఎప్పుడు కూడా చెప్పేది కమిషనర్ గారితో కానీ, లేకపోతే అధికారులతో, మిగతా అధికారులతో కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది బాగా ప్రక్షాళన చేసుకోవాలి. దానివల్ల అది సరిగ్గా లేకపోవటం వల్ల రోడ్ల మీద ఇబ్బంది అయి పిల్లలు వాళ్ళ కాళ్ళకి మలినాలంటి రోగాలకు గురవుతూ ఉన్నారు. అదేవిధంగా సైడ్ డ్రైన్స్ అయితే ఎక్కడ కూడా అసంతృప్తిగా ఉన్నాయి. ఇవన్నీ గత 5 సంవత్సరాల్లో ఇలాంటి పనులన్నీ అశ్రద్ధ చేయటం వలన, గత ప్రభుత్వ కాలంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఇచ్చిన నిధులు కూడా సక్రమంగా వాడుకోక ఆ నిధులను మురగబెట్టిన సందర్భాలు ఉన్నాయి, లేదా వేరే డైవర్ట్ చేసి ఆ నిధులు పాడు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందువల్ల మేము నిన్న ముఖ్యమంత్రి గారితో కూడా చర్చించడం జరిగింది. దీనికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సైడ్ డ్రైన్స్ ఈ రెండూ కూడా పూర్తిగా ప్రక్షాళన చేసినప్పుడే మనం అనుకున్న విజయవాడ నగరం స్వచ్ఛ నగరంగా ఇది రూపుదిద్దుకుంటుంది. ఇప్పటికే విజయవాడ నగరం అనేక రకాలుగా అభివృద్ధి చెందుతోంది. ఇప్పుడు రాజధాని పేరు వచ్చిన తర్వాత మరింత అభివృద్ధి చెందడానికి, దానికి సహకరించడానికి కూడా ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు. అందువల్ల ఇవన్నీ కూడా, వీటితో పాటు సైబర్ నేరాలను కూడా అరికట్టవలసిన అవసరం ఉంది. ఈరోజు ఉదయం మేమందరం కూడా ఒక అవేర్నెస్ వాకింగ్ చేసి ప్రజల్ని చైతన్యపరిచే విధంగాను, అది మీడియాల ద్వారా కానీ, లేదా చూసే మనుషుల ద్వారా కానీ, లేదా అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఏ విధంగా సైబర్ నేరాలు ఇరుక్కోకుండా మనం తప్పించుకోవాలి. ఎందుకంటే వాళ్ళు వీళ్ళని చదువుకున్న వాళ్ళు, చదువు లేని వాళ్ళు అందరూ కూడా సైబర్ నేరాలకు గురవుతూ ఉన్నారు. విజయవాడ కృష్ణలంక రణదేవి నగర్ ప్రాంతం ముంపుకు గురి కాకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు, అధికారులపై ఉందని సిపిఎం నగర కార్యదర్శి దోనేపూడి కాశీనాథ్ వ్యాఖ్యానించారు. నీరు నిల్వకుండా శాశ్వత పరిష్కారాలు చూపాలని డిమాండ్ చేశారు. విజయవాడ కృష్ణలంక రణదేవి నగర్ ప్రాంతం మునకకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలని, అవుట్ఫాల్ డ్రైనేజ్ నిర్మాణం చేపట్టాలని సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా దోనేపూడి కాశీనాథ్ మాట్లాడుతూ, అవుట్ఫాల్ డ్రైనేజ్ లేకపోవడం, ఇసుక దిబ్బల్లో వాటర్ నిలిచిపోతుందని, దీంతో డ్రైనేజ్ నీరు వెళ్లే పరిస్థితి లేదన్నారు. వరదలు వచ్చినప్పుడు ఇళ్లలోకి నీరు చేరుతుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రజాప్రతినిధులు వచ్చి తాత్కాలిక చర్యలకు ఆదేశాలు ఇస్తున్నారని, మోటార్లు పెట్టి నీళ్లు తోడినా ఫలితం లేకుండా పోయిందన్నారు. శాశ్వత పరిష్కారం అవుట్ఫాల్ డ్రైనేజ్ తోనే సాధ్యమని, ఆ దిశగా పనిచేయాలని డిమాండ్ చేశారు. ఇలా వరదలు వచ్చినప్పుడల్లా మా ఇల్లు పడిపోయేదండి, పైకి ఎక్కేసేవాళ్ళం. మరి ఈ రిటర్న్ వాల్ కట్టిన తర్వాత అయినా నీళ్ళు ఆగుతాయి అని అనుకున్నాం. మరి మేము అటాటుగా ఊరెళ్ళాము, ఇంటి దగ్గర కూడా లేము.
అట్లా డ్రైనేజీ నీళ్ళు ఊరిని మొత్తం నిండిపోయింది, ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మా పరిస్థితి ఏంటండి? డ్రైనేజీలు ఏమన్నా కట్టాలి కండి, ఇలా కట్టి వదిలేశారు కదా. డ్రైనేజీలు ఏమన్నా కడితే మాకు ఇదిగా ఉంటుంది. మాకు ఎక్కడ బతకటానికి కూడా లేదు. మేము కష్టపడుకోవటం, తెచ్చుకొని తింటాం. వచ్చి వెళ్ళారండి, చూసి వెళ్ళి మోటార్లు అవి పంపించారు. నిన్నటి నుంచి పెట్టారు మోటార్లు, ఇక తోడిస్తున్నారండి. ఈ ఒక్కసారితో అయిపోదు కండి. దసరా దీపావళి వరకు కూడా నీళ్ళు వస్తానే ఉంటాయి. దసరా దీపావళి వరకు వస్తానే ఉంటాయి. మేము ఎలా బతకాలండి? ఇలా అంటే ఇలా నీళ్ళు వెళ్ళిపోయి చిన్నపిల్లలతో ఉన్నాం మేము. అదే వరద అయితే ఎక్కడో చాటున ఉండేవాళ్ళం. అసలు ఈ నీళ్ళు ఊరటం అసలు మేము ఎలా ఉంటామండి? డ్రైనేజీలు కొంచెం పట్టించుకుని చెయ్యాలండి. 38 సంవత్సరాల మధ్య మేము పోరాడి గిట్టెల వేలు కట్టారే కానీ కట్టి ఏం పొలం, కాలువలు తీయలే. ఇళ్ళ పక్కన కాలువలు లేవు. డ్రైనేజీ నీళ్ళు వచ్చి మునిగిపోయి ఇళ్లలో వాడుకునే నీళ్ళు వచ్చి మునిగిపోయి వరద వస్తేనేమో ఇళ్లలోకి వచ్చేస్తుందండి. మెట్లు వరకు ఎక్కినాయి. ఇదే కిష్టొస్తే బాగా కిష్టొస్తే మేము పైకెక్కి పైన రోడ్ల మీద కూర్చుని వాళ్ళవి. ఇప్పుడు ఆ ఆస్కారం కూడా లేకోకుండా ఇళ్లలోకి వెళ్తాకి టైం లేకోకుండా మాకు ఎట్లా ఉందో అట్లా ఉందండి. చాలా జాగ్రత్తగా మాకు డ్రైనేజీ కట్టాలండి, కాలువలు కట్టాలి. మాకు నిర్మించిన పనులు అన్ని తయారు చేయాలండి. మాకు పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన వివాదాస్పద వాక్ చట్టంతో ముస్లిం సమాజానికి తీరని నష్టం వాటిల్లుతుందని టీడీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి మహ్మద్ ఫతాఫుల్లా ఆవేదన వ్యక్తం చేశారు. వాక్బోర్డ్ బిల్ ని టీడీపీ స్వాగతిస్తుందని, కానీ బిల్ పై ముస్లిం పెద్దలతో చర్చించాలని అన్నారు. చర్చలు జరిపిన తరువాతే బిల్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలని కోరారు. పార్లమెంట్ లో ముస్లింల వాక్ చట్టం ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై విజయవాడ పార్లమెంట్ కార్యాలయం నందు విజయవాడ టీడీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి మహ్మద్ మీడియాతో మాట్లాడారు. వాక్ బోర్డ్ దేశంలో ఉన్న అతిపెద్ద సంస్థల్లో ఒకటని చెప్పారు. వాక్ అంటే దానం, ముస్లింల పేదల కోసం, మహిళల కోసం, ముస్లింల అభివృద్ధి కోసం అప్పటి పెద్దలు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. వాక్ బోర్డ్ చట్టాన్ని మళ్లీ పార్లమెంట్ కి పంపించాలని టీడీపీ కోరుతుందన్నారు. ఏమైనా చట్టాలు చేసేటప్పుడు వాటి పటిష్టతకు దెబ్బతినకుండా చూడాలని, కానీ వాక్ బోర్డ్ నిర్వీర్యం చేసే విధంగా ప్రయత్నం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధంగా ఉన్నది అని సీఎంకు తెలియపరచడం జరిగిందని, దానితో చంద్రబాబు ఆదేశాలతో ఎంపీలకు సూచనలు ఇచ్చారని తెలిపారు. గతంలో వాక్ ఆస్తుల వివాదాలు వస్తే వాక్ ట్రిబ్యునల్లో విచారించేవారని, ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు ఫైనల్ అది కూడా తీసేశారని వాపోయారు. ఆస్తి కబ్జా చేసిన ట్రిబ్యునల్ తీర్పు తర్వాత 6 నెలల్లో స్వాధీనం చేసుకునే వీలును కూడా తీసేశారన్నారు. వాక్ బోర్డ్ బిల్ని టీడీపీ స్వాగతిస్తుందని, కానీ బిల్ పై ముస్లిం పెద్దలతో చర్చించాలని అన్నారు. చర్చలు జరిపిన తరువాతే బిల్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలని కోరారు. వైసీపీ వాళ్ళు వ్యతిరేకం వ్యక్తం చేస్తున్నామన్నారని, వైసీపీ వాళ్ళు మీకు పార్లమెంట్ లో బలం ఉన్నప్పుడు ఎన్ఆర్సీని ఎందుకు వ్యతిరేకం వ్యక్తం చేయలేదని నిలదీశారు. ఎక్కడైతే ముస్లింలకు నష్టం జరుగుతుందో అక్కడ మేము పోరాటం చేస్తున్నామని స్పష్టం చేశారు. జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో ద వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2024 అనేది ప్రవేశపెట్టడం జరిగింది. ఏ బిల్ అయినా అమెండ్మెంట్ అంటే సవరణల చట్టం ఏదైనా చేస్తే దేని గురించి చేస్తున్నారో ఆ సంస్థకు కానీ ఆ సమాజానికి కానీ బలం చేకూరే విధంగా ఉండాలని మేమైతే ప్రగాఢంగా నమ్ముతున్నాం. కానీ ఏ సవరణ చట్టమైనా ఆ సంస్థను నిర్వీర్యం చేసే విధంగా కానీ బలహీనపరిచే విధంగా కానీ ఉంటే మాత్రం ముస్లిం సమాజం కానీ, అలాగే ముస్లిం సమాజ అభ్యున్నతి కోసం పాటుపడే నారా చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ కానీ దానికి సవరణలు చేయమని కోరుతుంది. అలాగే ఏదైతే ఈ చట్టం ప్రవేశపెట్టారో సవరణల చట్టం, అందులో చాలా విషయాలు వక్ఫ్ బోర్డును నిర్వీర్యం చేసే విధంగా, వక్ఫ్ బోర్డును బలహీనపరిచే విధంగా ఉన్నాయని తెలుసుకొని మనం జమాతే ఇస్లామీ సభ్యుల బృందంతో పార్లమెంట్కి వెళ్ళి మన పార్లమెంట్ సభ్యులు, విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్ చిన్ని గారిని అలాగే అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ గారిని కలవడం జరిగింది. వారిద్దరూ ఇవన్నీ చూసి తెలుగుదేశం పార్టీ రీసెర్చ్ కమిటీని కూర్చోబెట్టి దీనిపై కూలంకషంగా చర్చించి నారా చంద్రబాబు నాయుడు గారికి మెసేజ్ ఇచ్చి ఈ విధంగా ఉందని, చంద్రబాబు నాయుడు గారి మెసేజ్ని అందుకొని మళ్ళీ వాళ్ళు పార్లమెంట్లో ఈ బిల్లును మేము స్వాగతిస్తున్నాం, కానీ దీనిని పార్లమెంట్ సబ్ కమిటీకి పంపాలని మన పార్లమెంట్ సభ్యులు హరీష్ గారు కోరటం జరిగింది. ఇందులో
ముఖ్యమైనటువంటి దాదాపు 114 ఈ చట్టంలో ఉన్న సెక్షన్స్లో దాదాపు 30 నుంచి 44 సెక్షన్స్ అభ్యంతరకరంగా ఉన్నాయి. వక్ఫ్ బోర్డును బలం కాదు కదా బలహీనపరిచే విధంగా ఉన్నాయి. దీనిపై మనం సబ్ కమిటీకి పంపడం జరిగింది. ఆ సవరణలు ఏమిటంటే ముఖ్యంగా అన్నీ చర్చించలేము కాబట్టి నేను 5-6 చెప్తున్నాను. వక్ఫ్ బోర్డుకి ఒక విధంగా వక్ఫ్ బోర్డు దేశంలో ఉన్న 3 అతిపెద్ద సంస్థలో ఒక సంస్థ. మిలిటరీ, రైల్వే, తర్వాత అతిపెద్ద భూములు ఉన్న సంస్థ, ఆస్తి ఉన్న సంస్థ ఏదైనా ఉందంటే అది భారతదేశం వక్ఫ్ బోర్డు. దీనికి సర్వే కమిషనర్ ఒకటి ఉంటాడు, ఒక కమిషన్ ఉంటుంది. ఆ కమిషన్ ఎక్కడైనా తగాదాలు వచ్చినా, ఈ భూమి ఎవరిదనేది అనుమానాలు వచ్చినా ఆ కమిటీ సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక అందిస్తుంది. అలాగే 10 సంవత్సరాలకి ఒకసారి ఆ కమిటీ సర్వే చేసి ప్రభుత్వ దృష్టిలో పెట్టి గజెట్ చేస్తుంది వక్ఫ్ బోర్డు ఆస్తులని. కానీ ఈ సవరణ చట్టంలో ఆ కమిటీని నిర్వీర్యం చేసి జిల్లా కలెక్టర్లకు బాధ్యత అప్పచెప్పడం జరిగింది. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులందరికీ శాఖపరమైన ప్రమోషన్ ప్రకటించాలని డిఏపీ జీడబ్ల్యూఎస్ఈ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సిహెచ్ విజయలక్ష్మి, రాష్ట్ర అధ్యక్షులు జోసెఫ్ కిషోర్, ప్రధాన కార్యదర్శి రాజ్యలక్ష్మి తెలిపారు. ఈ మేరకు వారు గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ సచివాలయం నుండి వార్డు సచివాలయంగా మార్చబడిన సచివాలయాల్లో ఉద్యోగులు ఎదుర్కొంటున్న పరిపాలన సంబంధ సమస్యలను త్వరగా పరిష్కరించాలని వారు కోరారు. మహిళా సంరక్షణకు మరియు ఏపీజీఎస్డబ్ల్యూఎస్ మహిళా ఉద్యోగులకు వర్తించవలసిన ప్రత్యేక ఎలిమెంట్లను వర్తింపచేయాలని కోరారు. పోలీస్ డిపార్ట్మెంట్ వద్దు అనుకునే మహిళా పోలీస్ యొక్క విజ్ఞప్తి మేరకు వారికి సరైన ఆప్షన్ ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. మేము గ్రామ వార్డు సచివాలయంలో ఉద్యోగులుగా నియమితులయ్యి పనిచేస్తూ ఈనాటికి కూడా మేము జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్ పొందలేకపోయి ఉన్నాము. మాకు హక్కుగా రావాల్సిన నేషనల్ ఇంక్రిమెంట్స్ రాలేదు. తర్వాత అవి కనుక వచ్చుంటే కనుక మాకు జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్ ఇప్పటికే వచ్చుండేది. కానీ ఇప్పుడు మేము అడుగుతున్నాం, సీనియర్ అసిస్టెంట్ పే స్కేల్ అడుగుతున్నాం. ఎందుకంటే మాకు ప్రమోషన్ ఛానల్ అనేది ఇప్పటివరకు క్రియేట్ చేయలేదు. ఆ ఛానల్ అనేది క్రియేట్ చేసి ఉంటే కనుక మాకు ప్రమోషన్లు అనేవి వచ్చుండేవి. దానికి అనుబంధంగా మేము సీనియర్ అసిస్టెంట్ పే స్కేల్ అని అడుగుతున్నాం. 5 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసిన ప్రతి ఒక్కరికి ఈ ప్రమోషన్ అనేది ఇవ్వాలి. వాళ్ళు ఇవ్వలేదు. ఇప్పటికీ కూడా ప్రమోషన్ ఛానల్ అనేది చాలా డిపార్ట్మెంట్కి క్రియేట్ చేయలేదు. ఆ డిపార్ట్మెంట్లో కూడా క్రియేట్ చేయాలి ప్రమోషన్ ఛానల్ అనేది. తర్వాత చేసిన ప్రమోషన్ ఛానల్లో కూడా కొన్ని పోస్టులు అనేవి టు బీ క్రియేటెడ్, అంటే కొత్త పోస్టులు క్రియేట్ చేయాలని చెప్పి ఉన్నారు. కాబట్టి అది కూడా పునఃసమీక్షించాలి. అలాగే వ్యవస్థలో చాలా మార్పులు చేర్పులు చేస్తూ ఉన్నారు. ఆ మార్పులు చేర్పులు చేసే క్రమంలో ఉద్యోగ సంఘాల ప్రాతినిధ్యం లేకుండా కమిటీలు వేస్తున్నారు. అది కూడా కొంచెం ఆందోళనకరం. ఎందుకంటే పనిచేసేది మేము, మా సంఘాలు ప్రాతినిధ్యం అనేది లేకపోవడం, మా వాయిస్ అనేది అక్కడ లేకపోవడం అనేది చాలా బాధాకరం. వాళ్ళ వంతు వాళ్ళు చేస్తున్నారు. మా వరకు వచ్చేసరికి అది రిఫ్లెక్ట్ అయ్యేది. ఏ విధంగా రిఫ్లెక్ట్ అనేది తర్వాత రిజల్ట్ రూపంలో వస్తుంది. రిజల్ట్ రూపంలో కాకుండా ముందే కనుక మమ్మల్ని సంప్రదించుంటే మా విధానాలు కూడా వాళ్ళకి తెలిపి ఉండేవాళ్ళు. దాన్ని కూడా చూడాలి వాళ్ళు. అలాగే సీఎం గారికి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. ఎందుకంటే స్నేహపూర్తి వాతావరణంలో చిరుద్యోగుల చేత పని చేయించుకోమని చెప్పి ఉన్నారు. అదే విధానాన్ని రాష్ట్రమంతా అమలు చేయాలని కోరుతున్నాము. రాష్ట్ర అభివృద్ధిలో, మానవాభివృద్ధిలో కీలక పాత్ర పోషించే అక్షరాస్యత అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ అట్టడుగు స్థానంలో ఉందని, దీనిని అభివృద్ధి చేయడానికి గత వైసీపీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టకపోగా సీఎం సలహాదారుల సిఫార్సు మేరకు కేవలం వారి సామాజిక వర్గానికి చెందిన అనర్హులని వయోజన విద్యాశాఖల నిబంధనలకు విరుద్ధంగా నియమించడానికి ఖండిస్తూ తక్షణమే వారి నియామకాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్ లో ఒక పైసా కూడా కేటాయించకుండా వయోజన విద్యాశాఖను పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసిందని పేర్కొన్నారు. గత 3 సంవత్సరాలుగా పైగా అర్హులకు పదోన్నతి కల్పించకుండా గత ప్రభుత్వం తాత్పర్యం చేసిందని, వెంటనే అర్హులకు పదోన్నతి కల్పించాలని కోరారు. కొత్తగా ఏర్పడిన ప్రతి జిల్లాకు ప్రస్తుతం ఉన్న ఉద్యోగులకు పదోన్నతులు కల్పించి జిల్లా అధికారులుగా నియమించాలని కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తాను అనేక శాఖ అధికారులతో సమీక్షలు చేశానని డిప్యూటీ సీఎం పవన్ వెల్లడి. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని పంచాయతీలను ప్రజలతో ప్రత్యక్షంగా ఎన్నుకునే సర్పంచుల వ్యవస్థను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తుందని వ్యాఖ్య.
నగరంలో వాక్దాన్ అవేర్నెస్ కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి వంగలపూడి అనిత సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని వెల్లడి. ప్రతి జిల్లాల్లో సైబర్ సెల్ ఏర్పాటు చేస్తామని ప్రకటన. పశ్చిమంలో భారీ ఎత్తున జాబ్ మేళ నిర్వహణ, వేలాదిగా పాల్గొన్న యువత. పశ్చిమ చరిత్రలోనే ఒక నూతన అధ్యయనానికి పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి నాంది పలికారని బీజేపీ నేతల వెల్లడి. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ప్రకాశం బ్యారేజ్ ను రంగురంగుల విద్యుత్ దీపాలతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన వైనం. కృష్ణమ్మ సొగసులను వీక్షిస్తున్న సందర్శకులు పరవశంతో ముగ్ధులవుతున్న వైనం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.